Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు ఎడ్యుకేషన్ కౌన్సిలర్, స్పార్క్ అకాడమీ డైరెక్టర్ యశస్వి సంతోష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఎంసెట్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే సంతోష్ గారు. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎంసెట్ ఫీవర్ కనిపిస్తోంది. ఎండలతో పాటు ఎంసెట్ కూడా హీట్ ఎక్కిస్తోంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ అయిపోయాయి. వాళ్ళు ఎంసెట్ కి ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అంటారు? సో ఇది బెస్ట్ టైం అండి ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ టు స్టార్ట్ ఎంసెట్ ప్రిపరేషన్. జనరల్లీ ఏంటంటే ఇంటర్మీడియట్ కాలేజెస్ వాళ్ళు జాయిన్ అవుతారు, ఇలా ఎంసెట్ ప్లస్ ఇంటర్ అని జాయిన్ అవుతారు, కానీ ఫస్ట్ ఇయర్ ఏం చదవరు. 99% స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయరు అండ్ లాస్ట్ 4-5 months నుంచి ఐపీనే చదువుతున్నారు. సో వీళ్ళు ఏంటంటే ఈ హాలిడేస్ యూటిలైజ్ చేసుకుని ఎంసెట్ సిలబస్ ఏంటో, ఈ ఎంసెట్ ఇంటర్మీడియట్ సేమ్ సిలబస్ ఉంటుంది కానీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్గా వస్తాయి. సో ఆ ప్యాటర్న్ అండర్స్టాండ్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసి ఏవి హైయర్ వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయి అవన్నీ ఐడెంటిఫై చేసి, ఈ ఇయర్ ఆల్రెడీ ఎంసెట్ జరుగుతుంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి, ఆ పేపర్ కూడా వాళ్ళు అటెంప్ట్ చేశారంటే వాళ్ళకి తెలుస్తుంది ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఎన్ని మార్క్స్ వాళ్ళు స్కోర్ చేయగలుగుతున్నారు, ఎంత ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు కాలేజెస్ అవి స్టార్ట్ చేసే ముందర కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ 1.5-2 months టైం ఉంది. సో ఈ టైంలో వీళ్ళు ఈ షార్ట్ టర్మ్ లాగా చదివి ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సంతోష్ గారు, ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జస్ట్ 30 days అంటే ఓన్లీ 1 month మాత్రమే టైం గ్యాప్ కనిపిస్తుంది ఎంసెట్కి. వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే మంచిదంటారు? సో తెలంగాణ స్టూడెంట్స్కి అది బ్యాడ్ న్యూస్ యాక్చువల్లీ, బికాజ్ ఓన్లీ 1 month టైం దొరికింది. లాస్ట్ టైం దే గాట్ ఆల్మోస్ట్ 45-50 days టైం దొరికింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు అన్ని చేయలేరు కాబట్టి హైయర్ వెయిటేజ్ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఆ హైయర్ వెయిటేజ్ చాప్టర్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇప్పుడు ఎక్కువ టైం లేదు కాబట్టి లాస్ట్ 5 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తరువుగా చేసి కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ అని ఉంటాయి. అంటే క్వశ్చన్ని ఇంటర్మీడియట్లో ఎలాగైతే మనకి 5-10 minutes పడుతుందో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1-2 minutesలో సాల్వ్ చేయొచ్చు. అది మన ఛానల్లో కూడా పెట్టాము. అలాంటి టెక్నిక్స్ అన్నీ వాళ్ళు ఫాలో అయితే మాక్ టెస్ట్ అనేవి అటెంప్ట్ చేస్తుంటే దే విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్ టు క్రాక్ ది ఎగ్జామ్. సో థరో అనాలిసిస్ కూడా చేసుకుంటూ ఉండాలి. ఇది చేసుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సంతోష్ గారు, ఎంపీసీ స్టూడెంట్స్ అలాగే బైపీసీ స్టూడెంట్స్ ఈ ఎంసెట్కి ఎలా ప్రిపేర్ అయితే మంచిది? సో ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ ఆల్రెడీ వాళ్ళ మెయిన్ గోల్ అనేది నీట్ అని ఉంటుంది జనరలీ, బికాస్ నీట్ త్రూ వాళ్ళకి ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ మన ఆయుష్ కోర్సెస్ అన్నీ నీట్ త్రూ ఉంటుంది. ఎంసెట్ బైపీసీ రిలేటివ్లీ నీట్కి కంపారిటివ్లీ కాంపిటీషన్ అనేది తక్కువ, వాళ్ళకి ప్యాటర్న్ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. బికాస్ నీట్లో కాంపిటీషన్ అనేది లాస్ట్ 2-3 years చాలా పెరిగిపోయింది. సో ఈ మధ్య అందుకే ఎప్సెట్ మీద ప్రామినెన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఫార్మసీ ఆప్షన్ కానీ బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ బీఎస్సీ అగ్రికల్చర్, వెటనరీ సైన్స్ ఇలాంటి మెయిన్ కోర్సెస్ అలాంగ్ విత్ పారామెడికల్ కోర్సెస్ ఎప్సెట్ బైపీసీ కోర్స్ తీసుకుంటున్నాయి. సో వాళ్ళు ఏం చేయాలంటే ఈ 1 monthలో, ఈ 1 month కూడా లేదు యాక్చువల్లీ, వాళ్ళకి అరౌండ్ 20-25 days ఉంది అంతే టైం. బికాస్ మన తెలంగాణ వాళ్ళకి 29th and 30th of April వాళ్ళకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు ఈ ఫ్యూ డేస్లో ఎన్సీఆర్టీ ఏదైతే చదివారో ఆ కాన్సెప్ట్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. కానీ ఎప్సెట్ ప్యాటర్న్ ప్రకారం ఇక్కడ ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉండదు, ఆ ప్యాటర్న్ ప్రకారం హైయర్ వెయిటేజ్ చాప్టర్ సాల్వ్ చేసి టెస్ట్ ఎంసెట్ ప్యాటర్న్ టెస్ట్ రాయాలి. నీట్ ఎంసెట్ చాలా డిఫరెన్స్ ఉంది ప్యాటర్న్కి. దో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ సేమ్ అయినా కానీ నీట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ఎంసెట్లో ఉండదు. సో వాళ్ళు ఇంకా రిస్క్స్ తీసుకోవచ్చు, పేపర్లో గెసెస్ పెట్టుకోవచ్చు. సో అందుకే ఎక్కువ టెస్ట్ అనేవి అటెంప్ట్ చేయాలి. అండ్ ఈ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్, చాలామంది ఇంటర్ స్టూడెంట్సే ఉన్నారు, వాళ్ళు తెలుగు అకాడమీలో ఆల్రెడీ బాటనీ జువాలజీ పేపర్స్ రాశారు. సో వాళ్ళు అదే ఫార్మాట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా తెలుగు అకాడమీ నుంచి సాల్వ్ చేస్తే దేర్ ప్రిపరేషన్ విల్ బీ ఇన్ ఎ గుడ్ వే. సో 5 mock tests అటెంప్ట్ చేయాలి అండ్ ఈ హైయర్ వెయిటేజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఎంపీసీ స్టూడెంట్స్ వచ్చారంటే ఎంపీసీ స్టూడెంట్స్కి యాక్చువల్లీ రిలేటివ్లీ సింపుల్ కంపేర్ టు బైపీసీ, ఎందుకంటే ఈసారి తెలంగాణ స్టూడెంట్స్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఉంది. ఆంధ్ర స్టూడెంట్స్ తెలంగాణ ఎంసెట్ ఈ ఇయర్ నుంచి రాయలేరు. సో తెలంగాణ స్టూడెంట్స్కి అన్ని సీట్స్ వాళ్ళకే వస్తాయి. సో లాస్ట్ 2 years నుంచి కంప్యూటర్ సైన్స్ లాంటి బ్రాంచెస్లో సీట్స్ అనేవి కూడా కాలేజెస్ పెంచుతున్నారు. సో ఆబ్వియస్లీ కట్ ఆఫ్స్ అనేవి తగ్గుతాయి అండ్ పేపర్స్ అనేవి డిఫికల్ట్ ఉన్నాయి. సో 160 marksలో వాళ్ళు 80+ marks తెచ్చుకుంటే దే విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ టు గెట్ ఎ సీట్ ఇన్ టాప్ 10 colleges. ఈసారి సీట్స్ పెరుగుతున్నాయి, ఆంధ్ర నుంచి కాంపిటీషన్ లేదు కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్కి ఈ ఇయర్ గోల్డెన్ ఆపర్చునిటీ టు గెట్ సీట్స్, బికాస్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇది మార్చొచ్చు. సో ఈ ఇయర్ స్టూడెంట్స్ అడ్వాంటేజ్లా తీసుకోవాలి. ఒకవైపు ఏమో మనం చూస్తే టైం తక్కువ ఉంది, బట్ సీట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఈసారి ప్రాబిలిటీ ఎక్కువ ఉంది
లాస్ట్ టైం కన్నా. సో వాళ్ళు కూడా సేమ్ స్ట్రాటజీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, హైయర్ వెయిటేజ్ చాప్టర్స్, టెస్ట్స్ అనేవి ఎక్కువ అటెంప్ట్ చేయాలి. లాస్ట్ 1 monthలో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టెస్ట్. ఆ 3 hour ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అదే ఫార్మాట్లో వాళ్ళు ఆన్లైన్ ఫార్మాట్లో టెస్ట్ అటెంప్ట్ చేసి దాని నుంచి నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. సంతోష్ గారు, ఈ బైపీసీ స్టూడెంట్స్ ఒకవైపు ఎంసెట్ రాయొచ్చు, ఇంకొక వైపు నీట్ రాయొచ్చు. ఇలా 2 exams రాయడం అనేది వాళ్ళకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్లీ అండి, బికాస్ చాలామంది ఏంటంటే ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ మీద హోప్ పెట్టుకుంటారు. లాస్ట్ ఇయర్ మనకు ఆల్రెడీ పేపర్ లీక్ అదంతా అవ్వడం వల్ల ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్ కూడా చాలా పెరిగిపోయాయి. సో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఆఫ్టర్ ఎంబీబీఎస్ ఈజ్ దిస్ ఎప్సెట్ బైపీసీ ఎగ్జామినేషన్ ఆర్ ఎంసెట్ బైపీసీ. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే వాళ్ళు కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్లై చేయడానికి 3 different types ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటాయండి. ఒకటేమో ఫార్మసీ అండ్ బయోటెక్నాలజీ, బయోమెడికల్కి ఒక కౌన్సిలింగ్ ఉంటుంది. ఒకటేమో అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ సైన్స్ వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ ఉంటుంది. పారామెడికల్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది. ఈ 3 కౌన్సిలింగ్ డిఫరెంట్ అయినా స్కోర్ తీసుకునేది ఎప్సెట్ బైపీసీ స్కోర్ అండి. సో వాళ్ళు 100+ టోటల్ అనేది ఏం చేస్తే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ టు గెట్ ఇన్ టు దీస్ కోర్సెస్ ఆల్సో. దీనికి కూడా ఫ్యూచర్ అనేది బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెటర్నరీ లాస్ట్ 3-4 years నుంచి ఆ ఇండస్ట్రీ అనేది గ్రో అవుతుంది. సో వెటర్నరీ అంటే ఈ యానిమల్స్ డాక్టర్స్. సో ఆ ఇండస్ట్రీ గ్రో అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు బీ ఫార్మసీ, ఫార్మడీ ఉంది. ఇక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ లేకపోయినా కానీ వాళ్ళు ఫారెన్కి వెళ్ళి చదువుకుని అక్కడ రీసెర్చ్ ఆర్ ఎంఎస్ లాంటి కోర్సెస్ చేస్తే వాళ్ళకి అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బీఎస్సీ అగ్రికల్చర్ కూడా మనకి తెలిసిందే చాలా డిమాండ్ ఉన్న కోర్సెస్. మన ఏపీ తెలంగాణలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఈ కోర్స్ చాలా యూస్ఫుల్. ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, ఈ ఫార్మా కంపెనీస్, ఫర్టిలైజర్ కంపెనీస్, వీళ్ళందరూ ఈ బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ని తీసుకుంటాయి. ఫైనలీ బయోమెడికల్, బయోటెక్నాలజీ కోర్సెస్. వీటిల్లో ఏంటంటే మెయిన్ ఫ్యాక్టర్ ఏమైపోయిందంటే చాలామంది బైపీసీ తీసుకున్నాక అరే ఇంజనీరింగ్ స్ట్రీమ్ తీసుకుని ఉంటే బాగుండేది అనుకుంటారు. సో వాళ్ళకి ఇలాంటి కోర్సెస్ కూడా. సో గవర్నమెంట్ ఈస్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ టు స్టడీ ఇన్ కాలేజెస్ లైక్ సిబిఐటి, ఈ బయోటెక్నాలజీ, బయోమెడికల్ కోర్సెస్తో. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో 2 exams సరిగ్గా ప్రిపేర్ అయ్యి రాస్తే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. సంతోష్ గారు, ఈ మధ్య కాలంలో చీటింగ్ కోడ్స్ అనేవి బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ఎంసెట్ని క్రాక్ చేయడానికి ఈ చీటింగ్ కోడ్స్ అనేవి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందా? యాక్చువల్లీ ఏమైందంటే అండి, ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఒక క్వశ్చన్ ఉంటే 4 options ఉంటాయి. అంటే మనకి ఏంటి 1/4 ప్రాబిలిటీ, అంటే 25% ఛాన్స్ ఉంటుంది ఒక క్వశ్చన్ కరెక్ట్ రావడానికి. సో చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ కోసము ఈ చీట్ కోడ్స్ అనేవి పెట్టారు. ఈ చీట్ కోడ్స్ చదివితే మీకు 80+ పక్కా, 100+ బేట్ పోస్ట్స్ అంటారు వీటిని. ఏంటంటే అది చదివితే ఇవన్నీ చేస్తే ఈజీగా వస్తుంది ర్యాంక్ అనుకుంటారు. బట్ అది కాదు. ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 50,000 మంది ఈ చీట్ కోడ్స్ వాడితే ఒక్కడికి తగులుతుంది. ప్యూర్ లక్ అది. లాటరీ సిస్టమ్, లాటరీ, ఇట్స్ కంప్లీట్ లాటరీ. వాళ్ళు ఏమంటారంటే 2 సిమిలర్ ఆప్షన్స్ ఉంటే మీరు ఒకటి చూస్ చేయండి, అన్ని బి ఆప్షన్ పెట్టుకోండి, అన్ని డి ఆప్షన్ పెట్టుకోండి, కొన్ని క్వశ్చన్ చూసి ఆప్షన్ టిక్ పెట్టండి అని చెప్తారు. బట్ అవి వర్కౌట్ కావు. ఇవి ఎప్పుడు వర్కౌట్ అవుతాయి అంటే మనం ఎంసెట్లో నెగిటివ్ మార్కింగ్ లేదు, అదొక అడ్వాంటేజ్ స్టూడెంట్స్కి. ప్రిపేర్ అయ్యి నేను చెప్పినట్టు 80 to 100 మార్క్స్ అటెంప్ట్ చేశాక రిమైనింగ్ 50 questions ఏవైతే రావో వాటి మీద వాళ్ళు ఈ చీట్ కోడ్స్ వాడి ఎక్స్పెరిమెంట్ చేసి ట్రై చేయొచ్చు. అది ప్యూర్ లక్. సో స్టూడెంట్స్ అందరికీ హంబుల్ అడ్వైజ్ ఏంటంటే ఈ చీట్ కోడ్స్ మీద నమ్మకం పెట్టుకోండి. ఆ ట్రాప్లో పడద్దు. ఆ ట్రాప్లో అస్సలు పడద్దు. వ్యూస్ కోసము మీరు చూసి 1 million వ్యూస్ అవి ఉంటాయి, అది చూసి ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటారు. కానీ ప్రిపరేషన్ మీద నమ్మకం పెట్టుకోండి. ఇప్పుడు షార్ట్ కట్ వేలో వచ్చినా కానీ మీరు ఆ కోర్స్ ఫాలో అవ్వలేరు. సో అది ఓన్లీ కొందరికి తాకుతుంది. సో మీరు దాని మీద కంప్లీట్లీ రిలై అవ్వకూడదు. సో స్టిక్ టు యువర్ ప్రిపరేషన్, డూ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సరిగ్గా మాక్ టెస్ట్ రాయండి. అండ్ దెన్ మీకు రిమైనింగ్ క్వశ్చన్స్లో కావాలంటే ఈ కోడ్స్ వాడి చూడండి. అగైన్ ఇట్ ఈస్ అప్ టు ది స్టూడెంట్స్. వీ డోంట్ అడ్వైజ్ స్టూడెంట్స్ టు ఫాలో చీట్ కోడ్స్. తెలంగాణ గవర్నమెంట్ ఎంసెట్ కండక్ట్ చేస్తున్నట్టుగానే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఎంసెట్ని కండక్ట్ చేస్తున్నాయి. ఏ యూనివర్సిటీ ఎంసెట్కి మనం అటెండ్ అయితే మంచిదంటారు? సో ఇప్పుడు ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే మనకి నీట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ మెడికల్ కాలేజెస్ కూడా ఇదివరకు అదే చేసేవి, వాళ్ళు అన్నీ ఒక సిస్టంలో పెట్టేశారు. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే దెర్ ఆర్ యూనివర్సిటీస్ లైక్ గీతం, మణిపాల్, ఎస్ఆర్ఎం, విఐటి, ఈ 4 అనేవి టాప్ అపార్ట్ ఫ్రమ్ బిట్స్. ఈ యూనివర్సిటీస్ అనేవి వాళ్ళు సపరేట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటున్నాయి. అన్లైక్ మెడికల్, వేరే మెడికల్ ఫీల్డ్లో ఏంటంటే అన్నీ మీరు నీట్ త్రూనే వెళ్ళాలి. ఎంబీబీఎస్ మీకు సీట్ కావాలంటే నీట్ ఎగ్జామ్ కంపల్సరీ రాయాలి. ఇంజనీరింగ్లో అది లేదు. సో అది స్టూడెంట్స్ అడ్వాంటేజ్లో వాడుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ ఎంసెట్ అండ్ జేఈ వాళ్ళు ఈ ఎగ్జామ్స్ లైక్ బిట్సాట్, మణిపాల్, గీతం, మన విఐటి ఇలాంటి ఎగ్జామ్స్ అనేవి రాసి అప్లై చేసుకోవచ్చు.
బట్ అగైన్ దీనికి ఫ్లిప్ సైడ్ ఉంది. ఈ యూనివర్సిటీస్ ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది, స్కాలర్షిప్స్ ఇయర్ ఎక్కువ, అంటే ఓన్లీ ఆ ఎగ్జామ్ టాప్ చేస్తేనే స్కాలర్షిప్ ఇస్తాడు. సో ఈ ఎగ్జామ్స్ ఎవరికంటే ఎవరైతే రూరల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి నేను రికమెండ్ చేయను. ఎవరైతే అర్బన్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రైవేట్ యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ కావాలి, వాళ్ళు లక్షల ఫీజు పే చేయగలరు, అంటే ఇక్కడ మేనేజ్మెంట్ సీట్ పే చేసుకోవడం కన్నా అక్కడ చదువుకోవడం బెటర్ అనుకున్న వాళ్ళకి ఈ యూనివర్సిటీస్ మంచివి. సో దాన్ని బట్టి అప్లై చేసుకోవాలి. చూశారు కదా, ముఖ్యంగా మీరు చీటింగ్ కోడ్స్ ట్రాప్లో అస్సలు పడకండి, మిమ్మల్ని మీరు నమ్మండి, ఇలాంటి సీనియర్ ఫ్యాకల్టీస్ ఏం చెబుతున్నారో అవి ఫాలో అవ్వండి. ఎలాగో ఇంటర్ 2 years మీరు చదువుకుంటారు, ఆ చదువుకున్నదే ఎంసెట్లో వస్తూ ఉంటుంది. సరిగ్గా ప్రిపేర్ అయ్యారు అంటే ఈ ఎంసెట్ని క్రాక్ చేయడం అనేది పెద్ద కష్టమేమీ కాదు. ఈ ఎంసెట్ని క్రాక్ చేస్తే మీ లైఫ్ ఖచ్చితంగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.